సినిమాల్లో రాయలసీమ పౌరుషం చూసి మురిసిపోవడం కాదని రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై పోరాడదామని మాజీ వైసీపీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాయలసీమ లిఫ్ట్ పై వైసీపీ పోరాటం ప్రారంభం మాత్రమేనని, ప్రభుత్వం మెడలు వంచైనా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు పూర్తి చేసుకుంటామన్నారు ఎస్వి మోహన్ రెడ్డి. రాయలసీమ పౌరుషం అని చెప్తుంటే జబ్బలు చర్చుకోవడం కాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇన్ని సంవత్సరాలు కూడా మన ఇంటి పక్కన ఉన్నటువంటి దొడ్డి స్థలానికో లేకుంటే మన పొలం గట్లు ఉన్నటువంటి గట్టు విషయంలోనో చిన్న చిన్న విషయాలకు ఫ్రాక్షన్ పెట్టుకొని కుటుంబ పొలాలు అమ్ముకొని ఆస్తులు అమ్ముకొని నష్టపోయినాం. కానీ ఈరోజు మన భవిష్యత్తుకే నష్టం చేస్తూ ఉన్నారు. కాబట్టి అసలైన రాయలసీమ పౌరుషం చూపించాల్సింది ఇప్పుడు మన చిన్న తగాదాలకు పోయి ఫ్రాక్షన్ చేసుకోవడం కాదు పౌరుషం అంటే. ఈరోజు మన ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడమే రాయలసీమ పౌరుషాన్ని గుర్తు తెచ్చుకొని ఈ పోరాటాన్ని ముందరు తీసుకుపోయేదానికి ప్రతి ఒక్కరు కూడా కంకణబద్దులు కావాలని నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నాను. ఇదేదో సభ ఇది అంతం కాదు, ఈరోజు మీటింగ్తో ఆగేది కాదు, ఇది ఆరంభం. ఏదైతే రాయలసీమ ఎత్తిపోతకల పథకానికి పోరాటానికి ఇక్కడి నుంచే రైతులందరూ పూరిస్తున్నటువంటి శంకారావం అని కూడా చెప్తా ఉన్నాను. మీ మెడలు వంచైనా సరే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా పోరాటం చేసి సాధించుకుంటామని కూడా